بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లా నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, ఆల్ టచ్ చేయండి. आयत नंबर 76 الذين آمنوا يقاتلون في سبيل الله والذين كفروا يقاتلون في سبيل الطاغوت فقاتلوا أولياء الشيطان إن كيد الشيطان كان ضعيفا. ఆయత నంబర్ 76. విశ్వసించిన వారు దైవ మార్గంలో పోరాడుతారు, అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారు దైవేతరుల మార్గంలో పోరాడతారు. కనుక ఓ విశ్వాసులారా, మీరు సైతాను స్నేహితులతో యుద్ధం చేయండి. సైతాన్ జిత్తులు అత్యంత బలహీనమైనవి. 105. యుద్ధం చేయవలసిన పరిస్థితి ఒక విశ్వాసికి అవిశ్వాసికి కూడా ఎదురవుతుంది. అయితే ఆ ఇరువురి యుద్ధ లక్ష్యాలలో భూమి ఆకాశాలంత వ్యత్యాసం ఉంటుంది. విశ్వాసి అల్లా కోసం పోరాడతాడు, కేవలం యుద్ధ ప్రాప్తి, రాజ్యాధికారం అతని లక్ష్యం అయి ఉండదు. కానీ అవిశ్వాసి మాత్రం కేవలం ప్రాపంచిక ఉద్దేశాలను, స్వప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కథన రంగానికి కదిలి వస్తాడు. 106. ముస్లింల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ ప్రస్తావన తేబడింది. దైవేతర తాగూతు ఉద్దేశాలతో వేయబడే ఎత్తుగడలు, కుట్రలు ఎంతో బలహీనముగా ఉంటాయి. కాబట్టి వారి భౌతిక వనరులను, మంది మార్బలాన్ని చూసి మీరు కలవరం చెందకండి. మీ విశ్వాస శక్తి ముందు, దైవ మార్గంలో పోరాడాలన్న మీ సంకల్ప బలం ముందు సైతాన్ యొక్క భౌతిక వనరులు ఎందుకు పనికిరావు. వాడి యుత్తులు ఇట్టే విఫలమైపోతాయి. आयत नंबर 77 ألم تر إلى الذين قيل لهم كفوا أيديكم وأقيموا الصلاة وآتوا الزكاة فلما كتب عليهم القتال إذا فريق منهم يخشون الناس كخشية الله أو أشد خشية وقالوا ربنا لم كتبت علينا القتال لولا أخرتنا إلى أجل قريب قل متاع الدنيا قليل والآخرة خير لمن اتقى ولا تظلمون فتيلا. ఆయత నంబర్ 77. మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించబడితే వారిలోని ఒక వర్గం వారు దైవానికి భయపడవలసిన రీతిలో, పైగా అంతకంటే ఎక్కువగానే జనులకు భయపడసాగారు. ప్రభు, నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరికొంతకాలం పాటు మమ్మల్ని ఎందుకు బతకనివ్వలేదు అని అనసాగారు. వారితో ఇలా చెప్పు, ప్రాపంచిక ప్రయోజనాలు బహుస్వల్పమైనవి. అల్లాహకు భయపడే వారికి పరలోకమే మేలైనది. మీకు అక్కడ ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు. 107. మక్కా నగరములో ఉన్నప్పుడు ముస్లిములు సంఖ్యాపరంగా, ఆర్థికంగా బలహీనులు. శత్రువులను ఎదిరించే సామర్థ్యం వారి వద్ద లేదు. అందుకే యుద్ధం చేయాలని వారు అనుకుంటూ ఉన్నప్పటికీ వారిని యుద్ధం నుంచి ఆపడం జరిగింది. 2 విషయాల గురించి వారికి తాకీదు చేయబడింది. 1. తిరస్కారుల దౌర్జన్యాలను సహన స్థైర్యాలతో ఓర్చుకోవాలి, మన్నింపుల వైఖరితో మసులుకోవాలి. 2.
అల్లాతో పటిష్టమైన సంబంధాన్ని సంప్రదింపులను కలిగి ఉండడం కోసం నమాజ్, జకాత్ మరియు ఇతర ఆరాధనలను గట్టిగా ఆచరిస్తూ ఉండాలి. అయితే మక్కా నుండి మదీనాకు ప్రస్థానం చేసి మదీనాలో ముస్లింలు ఒక శక్తిగా ఉద్భవించిన తరువాత శత్రువును ఎదిరించి పోరాడేందుకు వారికి అనుమతి ఇవ్వబడింది. తీరా యుద్ధం కొరకు అనుమతి ఇవ్వబడిన తరువాత ముస్లింలలోని కొందరు బలహీనతను, అధైర్యంని కనపరిచారు. అప్పుడు అల్లా ఈ ఆయతును అవతరింపజేసి, ఒకప్పుడు మీరు మక్కా నగరంలో ఉన్నప్పుడు శత్రువుతో యుద్ధం చేస్తామని గొప్పలు చెప్పుకునేవారు. తీరా మీ కోరిక మేరకు యుద్ధం విధించబడితే ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు అని ప్రశ్నిస్తున్నాడు. ఈ ఆయతు మొదట్లో మీ చేతులను ఆపుకోండి అంటే యుద్ధం చేయకండి అని ఆజ్ఞాపించబడింది. కొంతమంది ఈ వాక్యానికి వక్ర భాషను చెబుతూ నమాజు స్థితిలో రుకు నుంచి లేచి నిలబడే సమయంలో రఫేదైన్ చేయరాదు అని అభిప్రాయపడ్డారు. ఇది సంకుచిత దృష్టితో చేయబడిన తప్పుడు అన్వయింపు తప్ప మరేమీ కాదు. ఇలా అభిప్రాయపడి వారు దివ్య ఖురాన్లోని ఆయతును దాని అర్థాన్ని మార్చే దుస్సాహసానికి ఒడిగట్టారు. ఈ రకమైన తుచ్చమైన ప్రయత్నం ఒక ముస్లిం విద్వాంసునికి ఎంత మాత్రమూ శోభించదని వారు తెలుసుకోవాలి. దైవం మన్నించుగాక. ఆమె 108. మరి కొన్నాళ్ల పాటు యుద్ధాన్ని ఎందుకు ఆపి ఉంచలేదు అన్న భావంలో కూడా దీన్ని తర్జుమా చేయవచ్చు. అజలిన్ ఖరీబ్ అంటే మృత్యువు లేదా జిహాద్ విధి అయ్యే గడువు అని భావం. తఫ్సీర్ ఇబ్నే కసీర్.